రామానుజదయా పాత్రం జ్ఞాన వైరాగ్య భూషణం శ్రీమద్వేంకటనాథార్యం వందే వేదాంత దేశికం. జయ జయ శ్రీదర్శన శ్రీమతే శ్రీనిగమాంతమాదేశికాయ నమః. వేదాంత దేశికులకు ఉపదేశంలో 33వ ఉపన్యాసం. డాక్టర్ ఉభయ వేదాంత విద్వాంసులు శ్రీ కర్ణన్ గారు, ఫార్మర్ ప్రో వైస్ ఛాన్సలర్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, వారి ఒక వందే వేదాంత దేశికం శీర్షికలో తమిళ భాషలో అనుగ్రహించిన ఉపదేశములు తెలుగులో దాసుడు అనువాదం చేస్తున్నాను. ఈరోజు వేదాంత దేశంలో ఉపదేశం ప్రాణహాని వచ్చే సమయంలో, ప్రాణానికి ఆపత్తి వచ్చిన సమయంలో మాత్రమే ఆహార నియమాన్ని మనం విడిచిపెట్టచ్చు. కొద్దిగా ప్రాణాన్ని రక్షించుకోవడం అనేది ముఖ్యమైన ధర్మం అంటుంది చాందోక్యోపనిషత్తులో ఒక మంచి కథ. ఉషస్థి అనే ఒక మహర్షి ఒక కథను మనకు ఉదాహరించి వేదాంత దేశికులు ఇలా ఉపదేశిస్తున్నారు. ఒక సమయం కురు దేశంలో ఆహారం లేని ఒక క్షామం, నీడు కూడా దొరకలేదు. అటువంటి ఒక శ్రమమైన దశ, ఆహారమే లేదు ఎక్కడ వెళ్ళినా. ఆ సమయంలో వీరు గృహస్థులైన ఉషస్థి వారు ధర్మపత్ని చక్ర మహర్షి యొక్క కుమారుడైన ఉషస్థి చాలా కష్టపడారనమాట. క్షామం, ఎక్కడ అన్నం లేదు. వారి భార్యతో ఎన్నో రోజులు ఉపవాసం, అన్నం లేదు. ఒక గ్రామానికి వెళ్ళే సమయంలో అక్కడ ఒక నీచ జాతిలో పుట్టినవాడు, వాడి దగ్గర ఏదో ఒక ఆహారాన్ని అడిగారట, యాచించారు. వాడు ఏదో తింటూ ఉండగా దాన్ని యాచించి, అది ఒక చిరుధాన్యం అంటారు, దాన్ని మిల్లెట్స్ అంటాం కదా, అది నిషిద్ధమైన ఒక వస్తువు అనుకోండి. అది వీళ్ళ ప్రాణం వెళ్ళే ఒక సమయం. అటువంటి ఆకలి, ఆహార నియమం ముఖ్యమా ప్రాణమా అని ఆలోచించి ప్రాణాన్ని వదిలిపెట్టకూడదు అనే ధర్మాన్ని పాటిస్తూ వారు తన ఆహార నియమం కొద్దిగా దాన్ని తగ్గించుకొని, నాకు కూడా ఒక ఆహారాన్ని ఇవ్వు అన్నారట. యాచించారు, వాడు ఇచ్చాడు, వీరు స్వీకరించారు, తిన్నారు. తర్వాత వాడు నీళ్లు ఇచ్చాడట, నీళ్లు తాగండి అని. వద్దు అనేసారు ఆయన. ఎందుకండి అని అడిగాడు. అయితే ఆయన లేదనైనా వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించాలంటే, అప్పుడు వాడు అడిగాడట, నేను తిన్న శేషం దాన్ని మీరు తీసుకున్నారు, నీళ్లు తాగే సమయంలో ఇది ఎక్కడి నుంచి వచ్చింది, వర్ణాశ్రమం నియమం ఎక్కడి నుంచి వచ్చిందని అడిగారట. అప్పుడు వారు అన్నారు, ప్రాణహాని సమయంలో, ప్రాణం వెళ్ళిపోయే సమయంలో, అటువంటి సమయంలో ఆహార నియమాన్ని కొద్దిగా మనం తగ్గించుకోవచ్చుకునైనా, కానీ ప్రాణానికి అపాయము లేని సమయంలో ఆహార నియమాన్ని పాటించే తీరాలి. మరి ఇంకోసారి ప్రాణహాని వస్తే, ప్రాణానికి ఏదైనా ఆపత్తు వస్తే, ఆపత్కాలంలో దాన్ని తగ్గించుకోవచ్చు, కానీ వేరే సమయంలో ఆ నియమాన్ని మనం విడిచిపెట్టకూడదు అన్నారట. కొంతమంది అంటారు, బ్రహ్మవిత్తుగా ఆయేదానికి ముందే ఒక సాధారణ జీవాత్మగా ఉండే సమయంలో ఈ నియమాలు, బ్రహ్మ ఉపాసన సిద్ధిస్తే అటువంటి ఋషికి ఈ నియమాలు అవసరం లేదండి అని ప్రచారం చేస్తున్నారు. వేదాంత దేశికుల కాలంలో కూడా ఈ ఒక చర్చ వచ్చినప్పుడు కొంతమంది అడిగారు, శరణాగతికి తర్వాత ఈ శాస్త్ర నియమాలు ఎందుకండి, ఇది చేయాలి అది చేయకూడదని, మోక్షం ఎలాగనే నిశ్చయం ఆచార్య కృప వల్ల, కర్మానుష్ఠానాలు ఎందుకండి అని వాదించారట. వినడానికి మనకు కూడా బాగానే ఉంటుంది, చాలామంది ఇదే అనుకుంటున్నారు, దాని లాజిక్ బాగుంది అని. దానికి దేశిక సూక్తి శ్రీమద్ రహస్యత్రసారంలో ఇలా ఉన్నది ఉత్తరంగా, ఉషస్తి ಪ್ರಭೃತಿಗಳಾನ ಬ್ರಹ್ಮನಿಷ್ಠர்களுடைய ಅನುಷ್ಠಾನத்திற்கும் ವಿರುದ್ಧಂ.
ఉపనిషత్తు ఉషస్తి మహర్షిని బ్రహ్మనిష్ఠులు అంటుంది గొప్పగా. ఆ బ్రహ్మనిష్ఠులు కూడా అంటే బ్రహ్మాన్ని సాక్షాత్కరించిన వారు, బ్రహ్మము తెలిసిన వారు, శాస్త్రవశ్యులుగా ఉన్నారు. జీవించి చూపించారు, మనకు ఉదాహరించి శాస్త్రాన్ని కట్టుబడి ఉన్నారు. ఆయన మనకు ఉదాహరణ, ఆయన జీవితం. మనము కూడా ధర్మశాస్త్రాన్ని పాటించే తీరాలి. అది ఏ లాభం అండి, ఎందుకండి పాటించాలి అంటే, అలా శాస్త్రాన్ని మనం పాటిస్తే భగవంతునికి ప్రీతి కలుగుతుంది. భగవంతుని ఒక ఆజ్ఞ కదా శాస్త్రం అంటే. ఆ ఆజ్ఞను పాటించడం, పరిపాలించడం అది కూడా ఒక భగవత్ కైంకర్యమే. మనకు మోక్షం సిద్ధమైన ఎలాగైనా మనకు దొరుకుతుంది. ఆయన భగవంతుని ప్రీతి కొరకు శాస్త్రాన్ని మనం ఎల్లప్పుడూ కూడా పాటించే తీరాలి. భగవద్ అపచారం చేయకూడదు. అంతే. ఈ శరణాగతికి ముందు ధర్మానికి, పుణ్యానికి అనుష్ఠించాము, కానీ ఇప్పుడు భగవత్ ప్రీతి కొరకు అనుష్ఠిస్తున్నాం. మనోభావములో వ్యత్యాసం వస్తుందే కానీ, తేడా వస్తుందే కానీ, భగవంతుని ఆజ్ఞను శిరస వహించి పాటించుట అనే విషయంలో తేడా లేదు ఎక్కడ. శరణాగతి చేసే ముందు, తర్వాత శాస్త్రాన్ని పాటించే తీరాలి. ఒకవేళ అపచారములు కలిగితే ప్రాయశ్చిత్తం చేసే తీరాలి. నేను శరణాగతి చేశాను కదా, ప్రాయశ్చిత్తం ఎందుకండి అనుకోకూడదు. ఇదే కథలో రెండవ నీతి ప్రాణరక్షణం ముఖ్యమనే విషయం. ఆత్మ త్యాగం. మనం శరీరాన్ని మనమే విడిచిపెట్టకూడదు అని శాస్త్రం. ఈ శరీర త్యాగం మనం చేయకూడదు. అంతే, సుసైడ్ అంటారు కదా, అది మనం చేసేది శాస్త్ర విరుద్ధం. అది శరీరాన్ని రక్షించుట అనేది కూడా శాస్త్రమే. దాన్ని మనం అతిక్రమించకూడదు. మనతో వీలైనంత వరకు ఎంత పాటించగలుగుతామో అంత ప్రాణాన్ని రక్షించే తీరాలి. అది కూడా ఒక ధర్మం, అది కూడా శాస్త్రం. మనం ప్రాణాన్ని ఏదో అల్పంగా వదిలిపెట్టకూడదు, అది కూడా అపచారం. కావున కొంతమంది అంటూ ఉంటారండి మూర్ఖత్వంగా, నాకు నా శరీరము కన్నా, నా ప్రాణము కన్నా ఆచారమే గొప్పది అని అంటూ ఉంటారు. కానీ శాస్త్రం అంటుంది ప్రాణరక్షణం ముఖ్యం, దాని కొరకు ఆహార నియమాన్ని తగ్గించుకోవచ్చు అని. ఒకే కథలో రెండు పరస్పర విరోధమైన నీతులు చూడండి ఈ కథలో. ఒకటి ఆచారాన్ని తగ్గించుకోవచ్చు, రెండవ విషయం ఆచారాన్ని విడిచిపెట్టకూడదు. మళ్ళా ఎలా సంధి చేయాలండి ఈ నీతిని, ఈ రెండుని కూడా అంటే, ప్రాణాన్ని రక్షించేటానికి ఆ సమయంలో, ప్రాణరక్షణ సమయంలో ఈ ధర్మశాస్త్రాన్ని, ఆహార నియమాన్ని కొద్దిగా తగ్గించుకోవచ్చు. ప్రాణానికి హాని లేనప్పుడు ఆ సమయంలో ఈ ఆహార నియమాన్ని పాటించే తీరాలి, తగ్గించకూడదు. ఇది ముఖ్యమైన నీతి. కావున ఇది ఎన్నో గ్రంథాల్లో మనకు బోధించబడుతుంది. శ్రీభాష్యంలో కూడా ఈ విచారం వస్తుంది. పూర్వపక్షి కూడా చాలా తెలియగలవాడు. ఆ పూర్వపక్షి తన కక్షికు ప్రమాణం అంటున్నాడు, శ్రీభాష్యంలో వస్తుంది. నావా ఏవం విధికించన అన్నం భవతి. చాందోక్యోపనిషత్ వాక్యాన్ని దానికి అర్థం చేస్తూ పూర్వపక్షి అంటున్నాడు, భగవజ్ఞానం పొందినవాడు ఏదైనా వాడు భుజించవచ్చు అని. అంటే దీనికి అర్థం, నిజమైన దోషం ఏమిటంటే, భగవజ్ఞానాన్ని పొందిన కారణము మాత్రమే పెట్టుకొని ఆ ఒక జ్ఞానం ఉన్నా భగవంతుని ఆజ్ఞను మీరకుండా ప్రాణానికి హాని వచ్చిన సమయం మాత్రం దేన్ని భుజించినా కూడా దోషం లేదు అనేది దాని నిజమైన తాత్పర్యం. ప్రాణ సంశయమాపన్నో
యదశ్నాతి యతస్తతః నలిప్యతే సపాపేన అని స్మృతి వచనం స్పష్టంగా దీన్ని చూపిస్తుంది. ఆహారస్య వ్యవస్థ నభవతి వచనాత్ ప్రాణ విద్యాది కర్తుః అని పూర్వపక్షం చేస్తూ అనుమతి వచనం ప్రాణభంగ ప్రసంగే అని సిద్ధాంతం చేసే సమయంలో వేదాంత దేశికులు ఏదైనా భుజించవచ్చు అనేది ఎప్పుడు ప్రాణహాని సమయంలో మాత్రమే అని తీర్మానించారు వేదాంత దేశికులు. పశ్చేతత్ ప్రాణనిష్టాది అధిక మహిమై బ్రహ్మనిష్టేప్యుషస్థౌ అని ఉషస్థి మహర్షి యొక్క చరిత్రాన్ని ఉదాహరిస్తున్నారు వేదాంత దేశికులు. ఉషస్థి ప్రాణనిష్ఠులు కన్నా గొప్ప మహిమ కలవాడుగా ఉన్నప్పుడు కూడా ఆహార విషయంలో శాస్త్రాన్ని అతిక్రమించకుండా తన జీవితంలో అనుష్ఠించి మనకు ఉదాహరిస్తున్నారు అని వేదాంత దేశికులు మనకు ఈ కథను ఉదాహరించి నీతి ఏమిటి? ప్రాణహాని వచ్చే ప్రాణానికి ఆపత్తు వచ్చిన సమయంలో మాత్రమే ఆహార నియమాన్ని తగ్గించుకోవచ్చు. మిగతా సమయంలో వీలైనంత వరకు ఆహార నియమాన్ని పాటించే తీరాలి అనేది నీతి. శ్రీమతే నిగమాంత మహాదేశికాయ నమః. రామానుజదయా పాత్రం జ్ఞాన వైరాగ్య భూషణం శ్రీమద్వేంకటనాథార్యం వందే వేదాంత దేశికం.